హాయ్ అండి. వెల్కమ్ టు రూపాలవజ్ఞ స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీ రైటర్ రూపాలవజ్ఞ గారు, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. ఇంకా స్టోరీలోకి వెళదాం. నా డెవిల్ గాడితో రొమాన్స్ ఎపిసోడ్ 51. చేయి చూపించి డెవిల్ని పిలుస్తూ కనిపిస్తాడు అరుణ్. ముందు తనని కాదేమో అనుకున్నా చేయి చూపిస్తూ ఉంటే కన్ఫ్యూజన్ అవుతూ మాయా వైపు చూస్తాడు డెవిల్. మాయ కూడా భయంగా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటుంది. "ఆ ఆ" అంటుంటే డెవిల్ కూడా వెంటనే రియాక్ట్ అయి ఫాస్ట్గా అరుణ్ దగ్గరికి వస్తే గబుక్కున ఎవరు ఊహించని విధంగా అరుణ్ ఇంకొంచెం ముందుకు లేచి గబుక్కున డెవిల్ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. "కూల్, మీకేం కాలేదు. మీ మదర్ కూడా సేఫ్గా ఉన్నారు. రెస్ట్ తీసుకోండి" అంటాడు డెవిల్ అరుణ్ చేతి మీద ఇంకో చేతిని కూడా వేసి. లే లేదు సార్, మేం మిమ్మల్ని తప్పుగా అనుకున్నాం, క్షమించండి. చాలా చిన్నగా పీలగా వినిపిస్తుంది అరుణ్ గొంతు. మాయ ఆశ్చర్యంగా చూస్తుంటే అరుణ్ ఏమంటున్నాడో డెవిల్ అర్థం కాక కనుబొమ్మలు ముడుస్తాడు. సార్, ఏమున్నా తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు. ప్లీజ్ కామ్ డౌన్. నర్స్, ఇంజెక్షన్ రెడీ చేయి అంటూ అరుణ్ పల్స్, హార్ట్ బీట్, బీపీ అన్నీ రేజ్ అవుతూ ఉంటే తప్పక అతనికి సెడిటేషన్ ఇవ్వడానికి నర్స్కి చెప్తారు డాక్టర్. పక్కనే మాయ డెవిల్ కంగారుగా చూస్తూ ఉంటే కిరణ్కి మళ్ళీ ఆశలు చిగురిస్తాయి. అతను మళ్ళీ పడుకున్నాక తన ఇంజెక్షన్ ఇచ్చేస్తే అనుకోకుండా మళ్ళీ కోమలోకి వెళ్ళిపోతాడు అని చెప్పడానికి అతని తాపత్రయం. లేదంటే హాస్పిటల్ హెడ్ వసంత్ గారు ఏం చేస్తారో అని అతని భయం. లేదు లేదు డాక్టర్, నేను ఒక 2 మినిట్స్ అతనితో మాట్లాడాలి. జస్ట్ 2 మినిట్స్ అంతే అని డెవిల్ చేయి వదలకుండా గట్టిగా పట్టుకొని చెప్తూ ఉంటే మాయ వింతగా చూస్తూ ఉంటుంది. అసలు లేచిన వెంటనే డెవిల్ నైట్ చూసి కోపంతో అరుస్తాడు అని, పైకి లేచిపోయి మళ్ళీ డెవిల్ మీదకి గొడవకి వెళ్తే ఎలా ఆపాలా అని అరుణ్కి కోపం వచ్చి ఏమన్నా అన్నా కూడా డెవిల్కి ఏం అనొద్దు ప్లీజ్ అని బతిమలాడాలి అని చాలా అనుకుంది. కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు అతనినే డెవిల్ చేతులు పట్టుకుని మరీ వదలను, మాట్లాడాలి ఇప్పుడే అంటుంటే తనకేమీ అర్థం కావట్లేదు. డెవిల్కి మాత్రం ఖచ్చితంగా మాయా అరుణ్ ఎక్కడో మిస్అండర్స్టాండింగ్లో ఉన్నారన్న అనుమానం నిజమనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు అతను డీల్ చేసిన కేసులన్నీ రౌడీ షీటర్లవి, డ్రగ్స్, అమ్మాయిల రాకెట్లో దొరికి, లేదంటే మర్డర్, రేప్ చేసిన వాళ్ళవే. కానీ మాయ చెప్పిన దాని ప్రకారం తన ఎక్స్ హస్బెండ్ అలాగే అరుణ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. డెవిల్ అరుణ్ కోసం కనుక్కున్నప్పుడు కూడా తన బ్యాక్గ్రౌండ్లో అదే తెలుస్తుంది. కానీ వీళ్ళకి రాబర్ట్తో ఏంటి కనెక్షన్ అనేది అర్థం కాదు అతనికి. అందుకే ఇప్పుడు అరుణ్ ఏం చెప్తాడో వినాలని ఫిక్స్ అయ్యి, ఓకే, కానీ మీరు నార్మల్ అవ్వండి. మీ హార్ట్ బీట్ పల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాగే ఇంకా కాసేపు కంటిన్యూ అయితే మీకు చాలా ప్రమాదం. నేను ఇక్కడే ఉంటాను, మాట్లాడొచ్చు. బట్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని కామ్ డౌన్ చేస్తాడు. మాయ కూడా అరుణ్ భుజం మీద చేయి వేసి భయ్యా ప్లీజ్ అంటూ చిన్నగా ఏడుస్తూ ఉంటుంది. అరుణ్ కూడా తనకి ఏమైందో, తన హెల్త్ కండిషన్ ఏంటో తెలీదు కాబట్టి అంటూ కామ్ అవుతాడు మెల్లిగా. 2 నిమిషాల మిషన్స్లో రీడింగ్స్ మళ్ళీ నార్మల్కి వస్తాయి. డాక్టర్ కూడా ఇంజెక్షన్ రెడీ అయిన చేతిలో పట్టుకుని ఆగిపోయి రీడింగ్స్ని అరుణ్నే మాటిమాటికి చూస్తూ ఉంటారు. అంటే అతను కూల్ అవ్వకుండా అలాగే ఉంటే వెంటనే చేయడానికి అన్నట్లు. డాక్టర్, అతనితో మేము కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, పర్లేదు కదా అంటాడు డెవిల్. ఇంకా అరుణ్ చేతిలో డెవిల్ చేయి మాత్రం అలాగే ఉంటుంది. ఇంకో పక్క మాయ అరుణ్ని పట్టుకుని బెడ్ పెయిన్ సైడ్కి కూర్చుని ఉంటుంది. సార్, నో ప్రాబ్లం. మేము పక్క రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాం. బయట నర్సులు ఉంటారు. మీ ఈ బటన్ ప్రెస్ చేస్తే వెంటనే మేము మళ్ళీ వచ్చేస్తాం
అని అక్కడే బెడ్కి పక్కనే పేషెంట్కి అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ బటన్ని చూపించి నర్స్తో సహా బయటికి వెళ్ళిపోతారు డాక్టర్. ఇప్పుడు చెప్పండి ఏంటి అంటాడు డెవిల్. మాయ కూడా గుండె ఊడి చేతిలోకి వచ్చేలా అనిపిస్తూ ఉంటే కష్టంగా ఆపుకుంటూ అరుణ్ని చూస్తూ ఉంటుంది. తను, శామ్, మా సిస్టర్, మేమందరం మిమ్మల్ని తప్పుగా అనుకున్నాం సార్. మా బావని మీరు ఎన్కౌంటర్ చేశారు. సో కావాలనే మీ ప్రమోషన్ కోసం డబ్బు కోసం చేశారు అని అనుకున్నాం. అందుకే శామ్ కూడా మిమ్మల్ని చంపాలని వచ్చింది అంటాడు. గట్టిగా ఊపిరి వదిలి ఆ విషయం నాకు తెలుసు, కానీ నన్ను ఎన్కౌంటర్ చేసింది నిజంగా మీ బావా అని ఆగి అదే మీ వాళ్ళేనా అంటాడు డెవిల్ సీరియస్గా. అవును సార్, మా బావనే రోహన్. ఇక్కడే హైదరాబాద్లో వర్క్ చేసేవాడు, కానీ మా రోహన్ ఏ తప్పు చేయలేదు. మీకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్లనే మీరు అతన్ని ఎన్కౌంటర్ చేశారు అంటాడు బాధగా. అసలే నీరసంగా ఉండడంతో అతని గొంతు బాధతో పూడుకుపోతూ ఉంటుంది. డెవిల్ కళ్ళు చిన్నవి అయ్యి చూస్తూ ఉంటే మాయ కళ్ళు మాత్రం పెద్దవి అయిపోయి బెడ్ పై నుంచి లేచి నిల్చుని భయంగా చూస్తూ ఉంటుంది. నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని నీకెలా తెలుసు? కంగుమని వినిపిస్తుంది డెవిల్ గొంతు. రాబర్ట్ బాయ్, అతనే కావాలని మా రోహన్ని మీరు ఎన్కౌంటర్లో చంపాలని ప్లాన్ చేసి ఇరికించారు. బా భయ్యా, ఏమంటున్నావు? అవును శామ్, మనకి తెలిసింది సగమే నిజం, మిగిలింది మనకి తెలియలేదు. చెప్పాలి అంటే తెలియకుండా నిజాన్ని దాచేస్తారు అంటాడు అరుణ్ మెల్లిగా పైకి లేవాలని ట్రై చేస్తూ. ప్లీజ్ స్లో అంటూ డెవిల్ని అరుణ్ భుజాలు పట్టుకుని బెడ్ రెస్ట్కి పిలో అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టి, మరి అప్పుడు తెలియని నిజం మీకు ఇప్పుడు మాత్రం ఎలా తెలిసింది అని అడుగుతాడు డెవిల్. మాయ మాత్రం ఒళ్ళంతా వణుకు పుడుతుంటే కంటి నిండా నీళ్లతో డెవిల్నే చూస్తూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు నేను డెవిల్ని తప్పుగా అనుకున్నానా? అంటే నా మనసు చెప్పిందే నిజం. డెవిల్ ఏ తప్పు చేయలేదు. రోహన్ని ఇరికించబట్టే తప్పుగా అనుకుని ఎన్కౌంటర్ చేశాడు. తనే తప్పు చేయలేదు అనుకుంటూ ఉంటే ఎందుకో ఆమెకి తెలియని ఆనందం. ఇంకా అరుణ్ చెప్పే మాటలేవి ఆమె చెవులకి చేరడమే లేదు. కేవలం డెవిల్ మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే డెవిల్ మాటలు అరుణ్ మాటలు మ్యూట్లో పెట్టినట్లు అయిపోయింది ఆమెకి. కంట్లో నుండి నీళ్లు ఒక పక్క, నవ్వు ఇంకో పక్క. అప్పటికప్పుడే డెవిల్ని గట్టిగా హత్తుకుని, నువ్వు ఏ తప్పు చేయలేదు డెవిల్, నేనే తప్పు చేశాను, నన్ను క్షమించు అని అడగాలనిపిస్తుంది. కానీ ఎక్కడో చిన్న భయం ఆమెను ఆపేస్తూ ఉంటే ఆమె భావాలు ఒక పక్క గమనిస్తూనే అరుణ్తో మాట్లాడుతూ అతను చెప్పేవి వింటూ ఉంటాడు డెవిల్. లేదు సార్, నాకు కూడా ముందు తెలియదు. ఆ రోజు మీ మీద నేను అటాక్ చేశాను కదా, అదంతా నేనే కావాలని చేయలేదు అంటూ ఆ రోజు అసలు రాబర్ట్ తనని కిడ్నాప్ చేశాక ఏం జరిగిందో చెప్తూ ఉంటాడు అరుణ్. పోలీస్ స్టేషన్ నుండి నన్ను కిడ్నాప్ చేశాక ఎంత టైం, ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నానో కూడా నాకు తెలియదు. నాకు తెలివి వచ్చేసరికి మీ మీరు అంటాడు అరుణ్. రాబర్ట్ అంటాడు మొహంలో మొహం పెట్టి చూస్తూ. రాబర్ట్. ఒక్కసారిగా అరుణ్ ఉలిక్కిపడి, బాయ్ మీరు? నేనే. నిన్ను రెహాన్ కాంటాక్ట్ చేశాడు అని నాకు తెలుసు. ఇప్పుడు గనక నువ్వు నేను చెప్పినట్లు చేయకపోతే అని సైడ్ స్మైల్ చేస్తూ చైర్లో వెనక్కి వాలి అదొక రకంగా నవ్వుతాడు రాబర్ట్. అసలు తనని వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారో కూడా అప్పుడు అరుణ్కి అర్థం కాక చూస్తూ ఉంటే, నువ్వు నేను చెప్పినట్లు చేయకపోతే నీ చెల్లి సమయ అని మళ్ళీ నవ్వుతాడు రాబర్ట్. ఈసారి అతని మొహంలో నవ్వులో క్రూరత్వం కనిపించి అరుణ్ ఒళ్ళంతా ఒక్కసారిగా జలధరిస్తుంది. బాయ్? హా, బాయ్నే. నీ చెల్లి, నీ తల్లి నీకు సేఫ్గా కావాలి అంటే నేనేం చెప్తానో, ఎలా చెప్తానో అలాగే చెయ్యి, అర్థమైందా అని గట్టిగా అరవగానే భయంతో అరుణ్కి
గుండాగినంత పని అవుతుంది. గట్టిగా ఏడుస్తూ, వద్దు బాయ్, సమయాన్ని మా అమ్మని ఏం చెయ్యొద్దు బాయ్ అని రాబర్ట్ కాల్ పట్టుకుంటాడు. రాబర్ట్ సైకోలా నవ్వుతూ గట్టిగా అరుణ్ కడుపులో తన్నగానే అసలే ఫుడ్ లేక చాలా దెబ్బలు తిని ఒళ్ళంతా రక్తంతో ఉండడంతో కళ్ళు తిరుగుతూ ఉండేసరికి రాబర్ట్ బలానికి ఎగిరి గోడకి తగిలి పడతాడు అరుణ్. అయినా కూడా అతని ముందుకు వెళ్ళి చెప్పు, చెప్పింది చేస్తావా లేదా? చేస్తా, చేస్తాను బాయ్, కానీ ప్లీజ్ వాళ్ళని వాళ్ళని ఏ మాత్రం ఏం చెయ్యొద్దు అంటాడు అలాగే ఏడుస్తూ. అది నీ మీద బేస్ అయి ఉంటుంది అని ఏం చేయాలో చెప్తాడు రాబర్ట్. నువ్వున్నది హోటల్, ఇక్కడ ఆల్రెడీ ఆ పోలీసు వాడు నీ చెల్లి ఉన్నారు పక్క రూమ్లోనే అంటూ మిడ్ నైట్ అయ్యాక డెవిల్ రూమ్ కొట్టడం, అటాక్ చేసి కొట్టమని చెప్పడం, అలాగే చివరిలో గన్ తీసి షూట్ చేస్తున్నట్లు నటించడం, చివరిలో ఎలా అయినా తనే కాల్చుకుని చచ్చిపోవాలని చెప్తాడు. అంటే బాయ్, నేను హా, నువ్వే, నిన్ను నువ్వు కాల్చుకుని చచ్చిపో, లేదంటే తెలుసుగా అని వార్నింగ్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడు. కాసేపు పోయాక అరుణ్కి మెల్లిగా స్పృహ తప్పి మళ్ళీ ఎప్పుడో తెలివి వస్తుంది. అప్పటికి లీలగా రాబర్ట్ మనుషుల మాటలు చెవిలో వినిపిస్తూ ఉంటాయి. బాయ్కి అసలు ఏమైందో, ఆఫ్టర్ ఆల్ ఒక పోలీసుని లేపేయకుండా ఇంతవరకు ఎందుకు నానుస్తున్నాడో అర్థం కావట్లేదు. నీకు తెలుసా, ఆ పోలీసు వాడు మన చోటా బాయ్ని కూడా హైదరాబాద్లో అరెస్ట్ చేశాడట. కానీ మన బాయ్ వాళ్ళని తప్పించేశాడనుకో. కానీ ఒక్కడి కోసం అనుకుంటే ఇప్పుడు ఇద్దరి కోసం అయ్యింది ఇదంతా అంటాడు ఒకడు. ఇద్దరేంటి, ఆ పోలీసు వాడు ఒక్కడే కదా అని రెండో వాడు అడుగుతాడు. అదేరా, అప్పట్లో చోటా బాయ్తో మనం హైదరాబాద్ వెళ్ళాం కదా, ఒకడి కోసం, వాడి కోసమే ఇదంతా. వీడు అంటూ అరుణ్ని చూపించి వాడి ఫ్రెండ్ అట. మనం బాయ్ చెప్పినట్లు ఆ రోహన్ గాడిని పోలీసు వాడి దగ్గర ఇరికించేసి వచ్చేసాం, కానీ అదే ఇక్కడి వరకు తెచ్చింది అని విసుగ్గా రూమ్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అంటే మా రోహన్ని చంపింది రాబర్ట్ బాయ్నా అని అరుణ్కి పిచ్చి పట్టినట్లు అవుతుంది. ఎంత ఆలోచించినా కారణం ఏంటో మాత్రం అర్థం కాదు. ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్లే డెవిల్ రూమ్ ముందుకు వెళ్ళి నిల్చుంటే వాళ్ళే వచ్చి డోర్ని డెవిల్ తీసే వరకు కొట్టి కొట్టి ఆ డోర్ తీసే ముందు సైడ్ అయిపోతారు. ఇది సార్ జరిగింది. అసలు ఆ రోజు నేను మిమ్మల్ని షూట్ చేయాలని అనుకోలేదు, నన్ను నేనే షూట్ చేసుకోవాలని అనుకున్నాను. కానీ మీ ముందు మాత్రం నేను మిమ్మల్ని చంపడానికి వచ్చా అనుకోవాలనే వాళ్ళ ప్లాన్. అది కూడా ఎందుకో నాకు తెలీదు, కానీ అనుకోకుండా ఆ రోజు అంటూ మాయా వైపు చూస్తాడు కంటి నిండా నీళ్లతో అరుణ్. మాయా కూడా షాక్ అవుతూ ఏడుస్తూ చూస్తుంది. ఆ రోజు ఏమైందో మళ్ళీ ముగ్గురికి గుర్తు వస్తుంది. చాలాసేపు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళని విడదీయాలని మాయా ట్రై చేస్తుంది. భయ్యా, భయ్యా వదులు భయ్యా అంటున్నప్పుడే డెవిల్ షాక్ అవుతూ చూస్తాడు. అంటే మాయకి అతను తెలుసు అని. కానీ అరుణ్ గన్నని డెవిల్కి ఏం చేసినప్పుడు నిజంగానే షూట్ చేసేస్తాడేమో అనే భయంతో వద్దు అంటూ మాయ గన్నని లాగుతుంది. ఆ పెనుగులాటలో ఎవరో ట్రిగర్ ప్రెస్ చేస్తారో తెలియకపోయినా మాయ అరుణ్ ఇద్దరి చేతుల్లోని గన్ను ఉండిపోతుంది. బుల్లెట్ మాత్రం డెవిల్కి స్ట్రైట్గా తాకుతూ వెళ్ళడం. అప్పుడే కార్తిక్ రియా డోర్ ఓపెన్ చేయడం. అప్పటికే దెబ్బలతో ఉన్న అరుణ్ గన్ వదిలేసి పూర్తిగా భయంతో స్పృహ తప్పి పడిపోవడం, డెవిల్ తన కళ్ళ ఎదుటే రక్తపు మడుగులో పడడం, ఇవన్నీ మాయని కూడా చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఒకరు తన తోడబుట్టిన అన్న అయితే ఇంకొకరు తన ప్రాణం. ఇద్దరిని ఒకేసారి పోగొట్టుకుంటున్నానన్న భ్రాంతిలో పూర్తిగా రాయిలా ఉండిపోతుంది మాయా. అక్కడ నుండి జరిగిందంతా అందరికీ తెలుసు అని అనుకుంటున్నాం. ఇంకా ఎవరికైనా పాస్ట్లో డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఆల్మోస్ట్ అందరి పాస్ట్లు అయిపోయినట్లే, కొన్ని ఉన్నా అవి మళ్ళీ సిచ్యువేషన్ బట్టి వస్తాయి. సో రూపా గారిని అడిగితే ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్ చేస్తారు.
అంటే ఆ రోజు నువ్వు డెవిల్ని చంపాలని అనుకోలేదా భయ్యా? అంతా ఏడుపులో కూడా అడుగుతుంది. లేదు శామ్, అనవసరంగా నువ్వే తొందరపడి గన్ లాక్కోవడంతో షూట్ అయ్యింది అని డెవిల్ వైపే చూసి, శామ్ కావాలని చేయలేదు, ప్లీజ్ మమ్మల్ని క్షమించండి అంటాడు అరుణ్ బాధగా. కానీ డెవిల్ ఆలోచనలన్నీ రాబర్ట్ దగ్గరే ఆగిపోతాయి. చంపితే తనని చంపాలి, కానీ ఇలా అరుణ్, రోహన్ అంటూ ఎందుకు ఇలా చేస్తున్నాడు? పైగా తన వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా ఇంతవరకు మళ్ళీ ఎందుకు తనకి టార్గెట్ చేయలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ గొంతు వినిపిస్తే ముగ్గురు వెనక్కి తిరిగి డోర్ దగ్గర చూస్తారు. అక్కడ ఫేస్ మాస్క్ వేసుకుని వార్డ్ బాయ్లో ఉన్న ఒక అతను వచ్చి, ఈవినింగ్ కూడా క్లీన్ చేయలేదు, మళ్ళీ రేపటి వరకు అవ్వదు కదా సార్, మీరు పర్మిషన్ ఇస్తే క్లీన్ చేసేస్తాం అంటాడు వార్డ్ బాయ్ డ్రెస్లో ఉన్న రాబర్ట్. తర్వాత ఏం జరుగుతుంది? రాబర్ట్ అక్కడికి వచ్చి క్లీనింగ్ అంటున్నాడు. అలా అని చెప్పి ఎవరికి ఏ ప్రమాదం తలపెట్టబోతున్నాడు తెలుసుకోవాలనుందా? నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మరి రాబర్ట్ బారి నుంచి మాయని, అరుణ్ని డెవిల్ ఎలా కాపాడతాడో నాకు తెలుసుకోవాలనుంది. సో మనం అందరం కూడా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం. అప్పటి వరకు బై బై, హ్యావ్ ఎ నైస్ డే.